అయిపోయిందమ్మా. ఎలా ఉందమ్మా? బాగుంది కదా? ఏంటి ఇంత చండాలంగా ఉంది? యూట్యూబ్ లో చూసి చేసావా లేదా నీ ఓన్ గా చేసావా? యూట్యూబ్ లో చూసే చేశానమ్మా. అలా అయితే బాగుండాలే. నిజం చెప్పవే, ఏం చేసావు? అది వంట చేసేటప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చిందమ్మా. ఏంటది? అది యూట్యూబ్ లో వీడియో చూస్తూ కుక్ చేస్తున్నా, సగం అయింది. ఇన్ఫాక్ట్ చాలా బాగా వచ్చింది కూడా. కానీ సడన్ గా యూట్యూబ్ నుండి వీడియో డిలీట్ చేసేసారు. ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుండి నాకు తెలిసిన వీడియోని కంటిన్యూ చేసేసా. వచ్చిన అవుట్పుట్ అమ్మా అది. నువ్వు నా కూతురువే. ఇవన్నీ సెట్ కావు గానీ అది ఆర్డర్ పెట్టుకుంది. అదేంటండి అలా చూస్తున్నారు? ఏంటి అది? కొత్త రెసిపీ అండి, యూట్యూబ్ లో చూసి ట్రై చేశాను. పేరేంటో? బృందా. నీ పేరు కాదే, నువ్వు చేసిన పెంట పేరు. పొట్లకాయ పులిహోర. మనిషి అన్నాక ఎవడైనా పొట్లకాయతో పులిహోర చేస్తాడా? అంటే కొత్తగా ఉంటుందని. చంపేద్దాం అనుకుంటున్నాను. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? నువ్వు చేసే వంటతో మనుషులను చంపేసి తెలుసా? అర్థం కాలేదా? ఈ టెర్రరిస్టులు బాంబులు పెడతారే, వాటి బదులు నీ వంట చేసి పెట్టావనుకో, దెబ్బకి అందరు చచ్చిపోతారు. అదేంటండి మీకోసం ప్రేమగా చేస్తే? మరి ఇంకేమన్నాలనే? పెళ్ళైన దగ్గర నుంచి ఏ రోజైనా వంట సరిగ్గా చేసి పెట్టావా? నువ్వు చేసే వంట తినలేక స్విగ్గీ జొమాటోలో గోల్డెన్ మెంబర్షిప్ తీసుకున్నానే. రోజు క్లయింట్ కాల్స్ కంటే ఈ డెలివరీ బాయ్ కాల్సే ఎక్కువ వస్తున్నాయి. అయినా నాకు ఇవన్నీ అలవాటే కదా, ఏ స్విగ్గీయో జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటలే. నువ్వు వెళ్ళు. ఏవండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కి. ఈ ఒక్కరోజు లీవ్ పెట్టచ్చు కదా? లీవా? దేనికి? అంటే ఇంట్లో ఒకదాన్నే ఉంటాను, బోర్ కొడుతుంది, కొంచెం మీతో టైం స్పెండ్ చేయొచ్చని. కుదరదు, నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను. బాయ్. ఏవండి వచ్చేసారా? మీకు విషయం చెప్పనా? పక్కింటి సుబ్బారావు గారు లేరు, వాళ్ళ ఇంటికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏదైనా చెప్తుంటే వేయరా అన్నారంట. ఆయనేమో మా ఆవిడని తీసుకెళ్ళండి అన్నారంట. అది విన్న వాళ్ళ ఆవిడ కొట్టింది చూడు. భలే కామెడీ అండి. బృందా, నాకు హెడ్డెక్గా ఉంది, నన్ను కదిలించకు. చియర్స్ రా. ఎవర్రా? నా వైఫ్ రా. బృందానా? మరి లిఫ్ట్ చేయి. వద్దురా బాబు, ఎత్తిన కాడ నుంచి త్వరగా ఇంటికి రా అని సావ దొబ్బుతుంది. అయినా మనకి ఇక్కడ ఎన్ని పనులున్నాయో తనకేం తెలుసు? పోనీ తను అడిగింది కదా అని త్వరగా ఇంటికి వెళ్తే ఏదో సోది మాట్లాడుతూనే ఉంటుందిరా. ఈ ఆడాలు మనల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో. మరి నువ్వు అర్థం చేసుకున్నావా వాళ్ళని? ఏంటి? సరే, అందరి గురించి పక్కన పెట్టు. బృందాన్ని ఎప్పుడైనా అర్థం చేసుకున్నావురా నువ్వు? నా భార్య నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారా? ఏం అర్థం చేసుకున్నావు బృందా గురించి? బృందా ఫేవరెట్ ఫుడ్ ఏంట్రా? పోనీ ఫేవరెట్ ప్లేస్, ఫేవరెట్ కలర్? చూసావా, తన గురించి చిన్న చిన్న విషయాలు కూడా నీకు తెలియలేదు. అదే తనని నీ గురించి ఇవే క్వశ్చన్స్ అడిగితే ఆలోచించుకుని ఆన్సర్ చేస్తుంది తెలుసా? ఒరే, తను నిన్ను ఆఫీస్ నుంచి త్వరగా రమ్మంటుందంటే నువ్వేదో ఊరి మీద పడి తిరుగుతావని కాదురా, తనకి నీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుందని అర్థం. చీటికి మాటికి కాల్ చేస్తుందంటే నిన్ను డిస్టర్బ్ చేయాలని కాదురా, తనకు జరిగిన ప్రతి చిన్న విషయాన్ని నీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి. ఒరే, మన మగాళ్ళకి 190 ఉంటాయి రా టైం పాస్కి. అదే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మనం తప్ప ఇంకేం ఉండవు. ఏ భార్యకైనా తన అందాన్నైనా ఆనందాన్నైనా కట్టుకున్నవాడితో కాకుండా ఇంకెవరితో పంచుకుంటుందిరా. నీకో విషయం తెలుసా? బృందా నాకు మీ పెళ్లికి ముందు నుంచే తెలుసు. వాళ్ళు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. అప్పట్లో బృందా ఇలా ఉండేది కాదు తెలుసా? ఇంట్లో చాలా గారాబం. కానీ ఒక్కసారి నీతో పెళ్ళైన తర్వాత తనలో చాలా మార్పు వచ్చింది. పెళ్ళైన తర్వాత బృందా చాలా మారిపోయిందిరా. తనకు వంట రాకపోయినా నీ కోసం కష్టపడి వంట నేర్చుకుంది. తనకిష్టమైన బట్టలు వదిలేసి నీకు ఇష్టమైన బట్టలు వేసుకుంటుంది. అండ్ నీకు నచ్చితే తను నడుచుకుంటుందిరా. అంత చేసిన వాళ్ళకి మనం ఏమి ఇవ్వగలవరా? అందరు మగాళ్ళు అనుకుంటారా, నా వైఫ్ టైంకి అన్ని ఇస్తున్నాను కదా, ఇంకేం కావాలని. నిజంగా అవేం అవసరం లేదురా. జస్ట్ వాళ్ళకి టైం ఇస్తే చాలు. రే, కనీసం ఇప్పటికైనా తనతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయరా. అట్లీస్ట్ తను చెప్పేది వినటానికైనా ట్రై చేయరా. అప్పటికైనా తన ప్రేమ అంటే నీకు అర్థమవుతుంది. సరే, మరి టైం అవుతుంది. ఇంట్లో నా భార్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బాయ్. ఏంటండి? అబ్బా చెప్తా కానీ రావే. చెప్పొచ్చు కదా ఏంటో సర్ప్రైజ్. రెడీయా? రెడీ, 1 2 3. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అండి.
నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. ఏంటది? అత్తయ్య, హాయ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అమ్మా.